చేసే కర్మలన్నీ బీజాలు. మనం ఈరోజు అనుభవించేటన్నీ వాటి ఫలం. అర్థమవుతుంది కదా? మనం ఏ చెట్టు నాటితే అదే ఫలం వచ్చినట్టు మన కర్మలన్నీ బీజాలు అయితే మనము రోజు అనుభవించేది వాటి ఫలం. అర్థమైంది కదా? సో మనం ఏ చెట్టు నాటితే ఆ పండే వస్తుంది కదా. సో అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం చేసుకున్న వాళ్ళకు చేసుకున్నావు. నువ్వు ఏమి చేస్తావో అది పొందుతావు, ఎప్పుడు చేస్తావో అప్పుడు పొందుతావు, ఎలా చేస్తావో అలా పొందుతావు. సో ఏమి ఇస్తావో అదే పొందుతావు. అది కర్మ సిద్ధాంత రహస్యం. అర్థమైంది కదా? సో ఇన్ షార్ట్గా మనం కర్మలు మనం చేసిన తర్వాత మనం అవి బంధనాలు అవుతాయి. ఆ బంధనాలు సంబంధాల రూపంలో వస్తారు మన జీవితంలో. కొడుకు, కోడలు, కూతురు, వైఫ్, హస్బెండ్. ఆ కర్మ బంధనం దీని వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. సో మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలకు, సర్వ సంబంధాలకు, సర్వ రోగాలకు, దాన్ని మన జనన మరణాలు కూడా మనకు కర్మలే ఆధారము. మన కర్మల ద్వారా ఇవన్నీ నిశ్చితమైపోతాయి. అర్థమవుతుంది కదా? అంటే మనం ఏ చెట్టు నాటితే అదే పంట వస్తుంది కదా. సో వేరే వచ్చే అవకాశమే లేదు. మామిడి అయితే ఆపిల్ పండు వచ్చే అవకాశమే లేదు. అందువల్ల మనం కర్మలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి కర్మ వాటి ఫలితాన్ని చెడు కర్మ అయితే దుఃఖం అనుభవించాలి, మంచి కర్మ అయితే సుఖం అనుభవిస్తాం. ఓకే? సో ఇప్పుడు మీరు చెడు కర్మ చేస్తే ఏ గాడిదలాగానో కుక్కలాగా పురుగులు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది కదా. కొన్ని చెట్లు కాస్తాయి పండు, కొన్ని చెట్లు కాయకపోవచ్చు. బట్ అదే చెట్టు అయితే సేమ్ వస్తుంది కదా. ఏ విత్తనమో అదే చెట్టు. అదేవిధంగా మనం ఒకవేళ చెడు కర్మలు చేసినా మన జీవితం మాత్రం మానవ జీవితం ఇస్తాం. ఎందుకంటే బీజం మానవుది కాబట్టి. బట్ కాకపోతే మానవుల జీవితం కూడా చాలా దుర్భరమైన జీవితం ఉంటుంది. జంతువుల కంటే హీనమైన దుర్భరమైన జీవితం అనుభవిస్తుంది. మనం రోజు చూస్తున్నాం కొంతమంది జీవితాలు దుర్భరంగా ఉంటాయి. బట్టలు ఉండవు, పిచ్చోళ్ళు చూస్తున్నాం కదా. వెరైటీ వెరైటీ. మనం జంతువులను అంత బాధపడుకోలేదు చూడము. కర్మ ఫలాలు, ఈ కర్మ ఫలాలను భగవంతుడు కూడా ఏం చేయడు. భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. ఏది మంచి ఏది చెడు అది వదిలేస్తాడు. దాన్ని చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. దీన్ని ఎవరు తప్పించారు? తప్పనిసరిగా మనం దాన్ని అనుభవించాలి. మనం ఎలా అయితే మన నీడ మనతో ఉంటుందో మన కర్మ ఫలాలు కూడా మన వెంటాడుతూ వేటాడుతూ ఉంటాయి. ఏ నిమిషానికి ఏ బాణం వస్తుందో తెలియదు. మనం మంచి బాణాలు వేసింటే మనం వేరే వాళ్ళకి సుఖం ఇచ్చింటే సుఖం ఇస్తారు, దుఃఖం ఇచ్చింటే దుఃఖం వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి క్షణము మనం అనుభవించేది మన కర్మఫలాలే కాబట్టి వాటిని అనుభవిస్తేనే మనకు కొంతవరకు రిలీఫ్. లేకపోతే తెచ్చుకుంటే మళ్ళీ ఒక జన్మ. ఇప్పుడు మనం ఎవరైనా అన్నారనుకోండి, బయట వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ కానీ సంబంధం, దాని అందరితో మనము సహనంతో ఉంటే బెటర్. సహనం లేకుండా మళ్ళీ మనం రియాక్ట్ అయ్యామనుకోండి, అది మళ్ళీ ఎక్కువైతుంది. మళ్ళీ ఒక జన్మ ఎత్తాలా తెచ్చుకోవాలి. మన కర్మల నుంచి ముక్తి పొందాలంటే కర్మఫలాల నుంచి వీళ్ళంత వరకు అందరినీ సహించాలి. ఇప్పుడు అదే ఇది అంతిమ జన్మ. ఈ నాటకంలో లాస్ట్ సీన్ నడుస్తుంది. ఈ సీన్లో లాస్ట్ జన్మ. లాస్ట్ జన్మకల్లా లాస్ట్ సమయం. జస్ట్ క్లోజింగ్ టైం ముగింపు వస్తుంది కదా సినిమాలో. అది వచ్చే 2-3 నిమిషాల ముందు నడుస్తాను. అందుకోసం మనకు సహనం అయింది. అన్ని ఫలించడం ఏకైక సాధన. వేరే ఏది చేసినా ఇబ్బంది అయిపోయింది. అంటే అది కర్మ సిద్ధాంతం. రెండోది, మనకు ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరు శారీరక తండ్రి, ఇంకొకరు ఆత్మీయ తండ్రి. శారీరక తండ్రి ఎవరికంటే వాళ్ళకి సంకేతం. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ఆత్మలకు ఒకరే తండ్రి. ఆయనే పరమిత పరమాత్మ, ఆయనే భగవంతుడు, ఆయనే అల్లా, ఆయనే వరల్డ్ వస్తుదైక క్లియర్. సో అదనమాట. దాన్ని మనకు ఎలా అయితే శారీరక తండ్రి నుంచి కళలు, క్వాలిటీస్, ఆస్తులు, వారసత్వం వస్తాయో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆత్మలు మన తండ్రినైనటువంటి పరమాత్మను తలుచుకుంటే దీనిలో ఉన్నటువంటి దివ్య గుణాలు, శక్తులు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. మనకు జన్మ తీసుకుంటే మనకు హక్కు వచ్చేస్తుంది. మన కాన్షియస్ పెట్టడం ఫిజికల్. అలానే ఈరోజు మీకు భగవంతుని జన్మ, మీకు ఆత్మ జన్మ లభించింది కాబట్టి మనం ఆత్మ అనుకొని పరమాత్మను తెలుసుకున్న వెంటనే మనకు కూడా ఇక్కడ పరమాత్మలో ఉండే దివ్య గుణాలకు, శక్తులకు మనకు మన జన్మసిద్ధ అధికారికంగా అన్ని హక్కులు వచ్చాయన్నమాట. వారసత్వం వీటంటే ఇప్పుడు మీకు హక్కు కలిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. సో దీన్ని ఫర్దర్ మీరు ఎంత డెవలప్ చేసుకుంటే అంత మీరు భగవంతునితో సమానంగా కూడా అవ్వచ్చు. భగవంతుని ఆశ ఏంటంటే నా పిల్లలు నాతో సమానంగా అవ్వాలి అని. సో ఇప్పుడు మీకు మేము ఓన్లీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. తర్వాత చేసుకున్న వాళ్ళని చేసుకుంటాం. అది పరిస్థితి.
దెన్ మనము ఓకే మనకు ఎలా అయితే శారీరక శరీరానికి ఇల్లు ఉందో మన ఆత్మలు కూడా ఇల్లు ఉంది. దీన్ని పరంధామం అంటాం. మన ఆత్మలు కూడా శరీరం ఉండదు. మనం చేసిన కర్మల ఆధారంగా మనము ఎప్పుడైతే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తాడో అక్కడ శరీరం తయారు. భగవంతుడి శరీరంలో గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఒక మానవ శరీరంలో అట్లా అవతరిస్తాడు. అవతరించి జ్ఞానించాడు. ఇది భగవంతుడి జ్ఞానం. మీకు బయట ఎక్కడ బయట ఉన్నటువంటి మనసుల జ్ఞానం. సో ఈ ముల్లోకాలు మీరు వేరే ఉంటారు. మానవులు ఇది సూర్య చంద్ర నక్షత్రాలు ఇంతవరకు వెళ్తారు. దీనిపైన సూక్ష్మలోకం బ్రహ్మ విష్ణు శంకర్ ఉంటారు. దీనిపైన పరంధామము బ్రహ్మలోకము, ఇది శాంతిధామం అంటారు. ఈ ఆత్మలో ఇది శాంతిధామం అంటే శాంతి ఇంకో ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆత్మకు శాంతి లేని ఏమాత్రం ఏమున్నది ఉంటాడు. ఎందుకంటే అది ఉన్నటువంటి ఇల్లే శాంతి. ఆత్మ స్వధర్మమే శాంతి. అంటే దాని స్వయంగా ఉన్న గుణమే శాంతిగా ఉంటేనే దానికి తృప్తి లేకుండా ఉండదు. అందుకోసమే శాంతి